ఈ వీడియో ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. మేము పేదవాళ్ళము, పేదరికంలో ఉన్నవాళ్ళమని ఎప్పుడూ ఫీల్ అవ్వకూడదండి. నేను కూడా అదే కేటగిరీ నుండి వచ్చానండి. డబ్బనేది అనుభూతిని మాత్రమే ఇస్తుందండి. పేదరికం అనేది అనుభవాన్ని నేర్పిస్తుంది. ఎందుకంటే చెప్తున్నాను. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నానండి. పేదరికాన్ని మించిన గురువు ఎవ్వరు లేరండి. అందుచేత ఇవాళ పేదరికంగా ఉన్నామని ఎప్పుడూ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అది ఎన్నో అనుభవాలను నేర్పిస్తుంది. క్రమశిక్షణ, చదువు, బ్రతుకు తెరువు, ఒదిగుండడము, అవసరమైనప్పుడు లేచి నిలబడడం కూడా నేర్పిస్తుంది. అందుచేత ఎప్పుడు ఎవ్వరు మేము పేదవాళ్ళము, పేదరికంలో ఉన్నామని బాధపడకూడదండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చాలా చూసానండి. మాకైతే తినడానికి తిండికి లేని రోజులైతే ఎన్నో ఉన్నాయండి. అప్పుడైతే మన బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ ఎవ్వరు మన దగ్గరికి రారండి. అలాంటిది ఇప్పుడైతే వీళ్ళు మా వాళ్ళే అండి, మా బంధువులే అండి అని ఎక్కడి నుండో దూరపు చుట్టాలైనా ఇలా వస్తారండి. అప్పుడు పలకరించని వాళ్ళు కూడా ఇప్పుడు పలకరిస్తున్నారండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా మనుషుల్ని ఒకేలాగా చూడడండి. అందరికి ఒకేసారి మంచి రోజులు రావండి. ఎప్పుడో ఒకసారి మనకు కూడా మంచి రోజులొస్తాయని గమనించండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.